హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హనుమాన్ సినిమా. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మాత్రమే వినిపిస్తుంది. ఈయనలో నటించిన తేజ సజ్జా గారు అండ్ ప్రశాంత్ వర్మ గారు వీళ్ళకి ఎంత అప్లోస్ వచ్చాయో మన అందరికీ తెలిసింది. సో ఇవాళ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 100 crores అయితే కలెక్ట్ చేసింది. సో సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయిన ఈ సినిమానే ఎందుకు ఆ 3 సినిమాలతో కంపీట్ కాకుండా అంటే కాంపిటీషన్ ఇచ్చింది, బిగ్ స్టార్స్ కూడా ఎలా ఇవ్వగలిగింది, సో ఎలా నిలబడగలిగింది, మరి థియేటర్స్ ఏమైనా దీనికి పెంపొందించే అవకాశం ఏమన్నా ఉందా ముందు. సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ హనుమాన్ ర్యాంపేజ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇవాళకి 100 crores గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. అఫీషియల్గా కూడా వాళ్ళు అనౌన్స్ చేసేసారు. మరి కాంపిటీషన్లో మిగతా స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ వాటన్నిటితో పోటీ పడి వాటన్నిటిని మించి ఇది మంచి పాజిటివ్ టాక్తో ముందుకు ఎలా నడవగలుగుతుంది? మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ సినిమా పైన? ఎలా అంటే నేను సినిమా చూడలేదు, బట్ నేను విన్నది ప్రివ్యూ కానీ ట్రయల్స్ కానీ చూసింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇది సోషియో ఫాంటసీ మూవీలాగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవరు అంటే దీని మీద ముందు ఎక్స్పెక్టేషన్స్ లేవు అనలేను, కానీ పెద్ద హీరోలతో పోటీ వస్తుంది కదా, ఏముంటుందిలే అనుకున్నారో లేదంటే చిన్న చూపు చూసారో తెలియదు. దాని తగ్గట్టుగానే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అయితేనేమి, డిస్ట్రిబ్యూటర్స్ అయితే కానీ ఇండివిజువల్ థియేటర్స్ ఇవ్వలే. ఇప్పుడు ఈ రోజుకి కూడా పిల్లలకు చూపిద్దాము తీసుకెళ్దాము అని అంటే ఎక్కడ కూడా అన్ని మల్టీప్లెక్స్లో ఉన్నాయి. మల్టీప్లెక్స్ 295 టికెట్ ప్రైస్ ప్లస్ జిఎస్టీతో ఆ లోపలికి వెళ్ళాక పాప్కార్న్ కాస్ట్ ఎక్కువ వదిలే టికెట్ కన్నా, అది వేరే విషయం. సో అట్లాంటప్పుడు సామాన్యుడు వెళ్ళడానికి భయపడతాడు కదా. అయినప్పటికీ అది తక్కువ థియేటర్లు తక్కువ మల్టీప్లెక్స్లు అయినప్పటికీ సినిమాలో విశేషం ఉంది కాబట్టే ఆ స్థాయికి తీసుకెళ్ళింది. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేని, ఇమేజ్ ఏమాత్రం లేని హీరో అండ్ డైరెక్టర్, అంటే ఏమాత్రం లేని నా ఉద్దేశం. స్టార్లు అయితే కాలేదుగా. ఇంకా తేజ సజ్జా కూడా చైల్డ్ ఆర్టిస్ట్. ఆయన ఇంతకుముందు జాంబిరెడ్డి ఇలాంటి కొన్ని సినిమాలు ఓ బేబీలో హిట్లు కొట్టాడు, కానీ తన మీద కంప్లీట్ ప్రాజెక్ట్ డిపెండ్ అయ్యి అంతే కదా, హీరో భుజాల మీద ఉంటుంది ప్రాజెక్ట్ అంతా కూడా. ఎక్కువ క్రెడిట్ హీరోకి, డైరెక్టర్ తర్వాత ఎక్కువ క్రెడిట్ హీరోకి ఇవ్వాలి మన తెలుగు ఇండస్ట్రీ ప్రకారం. సో అలాంటి ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే దమ్ము సత్తా ఉన్న హీరోగానే ప్రూవ్ అయ్యాడు ఆయన. ఎందుకంటే అంతకుముందు ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కానీ మీడియా మిత్రులు అడిగిన కొంతమంది ప్రశ్నలకి ఆయన అలాగే చాలా లౌక్యంగా, చాకచక్యంగా, ధీటుగానే సమాధానం చెప్పాడు. మీరు అంత పెద్ద ప్రాజెక్ట్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారా, మీరు దానికి సూట్ అవుతారు అనుకుంటారు అన్నట్టుగా కొంతమంది మీడియా మిత్రులు అడిగారు. అడిగినప్పుడు నిజమే కదా, ఇదే మాట మీరు పెద్ద స్టార్లు పిల్లలు అయితే మీరు అడిగేవాళ్ళ? అడగలేరు కదా అని చెప్పాడు. అది కరెక్టే. ఇప్పుడు రోజా సినిమాలో ఒక చిన్న క్లిప్ ఉంటుంది, మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అక్కడ హీరోయిన్ని హీరో కోసం మధుబాల ఆయన కోసం, అరవింద్ స్వామి కోసం నా భర్తను వెతికి పెట్టండి అని నాజర్ని వెంటపడుతుంది. నాజర్ ఆయన విసుగుంది, ఏంటమ్మా నీ భర్త ఒక్కడికైనా, మాకు లేడా, మాకు బాధ్యత లేదా అని చెప్పి కసురుకుంటాడు. అంటే మరొక డైరెక్టర్ అయితే వేరేలా పెట్టేవారేమో. అక్కడ మణిరత్నం కదా, ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఇదే నేను ఒక మినిస్టర్ కూతుర్నో లేదంటే ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కూతుర్నైతే మీరు ఇలాగే మాట్లాడతారా అని అంటారు. కరెక్టే కదా. ఒక సామాన్యురాలు కాబట్టి ఉండమ్మా మీరు ఒక్కడితేనే బాధ్యత ఏంటి, మాకు మిగతా ఒక పోలీసులు అంటే మేము అందరికీ చూడాలి, మాకు అందరిది బాధ్యతలను కసురుకున్నారు, అదే ఒక మినిస్టర్ కూతురునైతే ఇలా కసురుకుంటారా? మేడం ట్రై చేస్తున్నాం మేడం, వెతుకుతామని అంటారు కదా. చేంజెస్ వచ్చాయి కదా. సో అట్లాగే ఈయన కూడా ఇక్కడ చెప్పాడు ఆన్సర్ ఆ మీడియా మిత్రులకి. మీరు ఒక పెద్ద స్టార్ పిల్లలు అయితే ఇలా అడిగేవారు కాదు కదా, నన్ను అడిగారు. బట్ మా డైరెక్టర్ గారి మీద నాకున్న నమ్మకం, నేను కూడా అది హ్యాండిల్ చేయగలన్న నమ్మకంతోనే ఆయన నన్ను వచ్చి ఎంచుకోవడం జరిగింది. ముందు నుంచి కూడా ఇది యాక్చువల్గా 1 year బ్యాక్ కూడా పాన్ ఇండియా మూవీ చేస్తారంటే చాలామంది వెటకారం కూడా చేశారు. అబ్బా అందరూ పాన్ ఇండియా మూవీ చేసేసేవాళ్ళేనరా ఈ మధ్యకాలంలో అన్నట్టు కూడా అన్నారు. మేబీ అటువంటి విమర్శల నుంచి పుట్టిన కసే అయి ఉండొచ్చు అది. సో ప్రశాంత్ వర్మ గారు కూడా మంచి అనుకుని తీయగలిగాడు, తీశారు కాబట్టే ఇది షూట్లో ఉన్నప్పుడే G5 జీ తెలుగు వాళ్ళు దాన్ని శాటిలైట్ రైట్స్ కానీ ఓటీటీ రైట్స్ కానీ దక్కించుకోవడం జరిగింది. షూట్ అవుతున్నప్పుడు చూసే ఇంప్రెస్ అయ్యి కొనేశారంట. అప్పుడు సినిమా యూనిట్ ఏమని ఫీల్ అయిందంటే, ఇది కంప్లీట్ చేసి ట్రైలర్ అయ్యాక మనం కంప్లీట్ చేశాక చిన్న ట్రైలర్ రిలీజ్ చేసి మార్కెట్లోకి వెళ్ళాల్సింది, ఖచ్చితంగా ఇప్పుడు అందుకున్న దానికి డబలే మనం షేర్ అందుకునే వాళ్ళం శాటిలైట్ రైట్స్ అని అనుకున్నారట. ఎనీహౌ ఆ అంచనాలు ఏవైతే అవన్నీ రీచ్ అయ్యాయి, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతున్నారు. మరోవైపు పెద్ద సినిమాలు మీరు అన్నట్టుగా అందరూ సూపర్ స్టార్లే. కింగ్ నాగార్జున గారు, విక్టరీ వెంకటేష్, అలాగే
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంత భారీ ఉద్దండులు, భారీ డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్ త్రివిక్రమ్ గారు లాంటి డైరెక్టర్ సినిమాలు మూవీలు ఉన్నప్పుడు కూడా అన్ని థియేటర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్యాప్చర్ చేసేసినప్పటికీ ఈ సినిమాకి ఓన్లీ మల్టీప్లెక్స్ అక్కడక్కడ 10లో 1 థియేటరే అవకాశం ఇవ్వడం 1:10 లాగా అయిపోయింది. మిగతా 3 కూడా మిగతా 3 సినిమాలకి ఇచ్చేశారు. అక్కడ అర్థమవుతుందా? 3:3:3:1 దానికి మిగతా సినిమాలకి 3 థియేటర్లు ఇస్తే దీనికి ఒక్కొక్క థియేటర్ ఇచ్చారు. అది నిజంగా దానివల్ల కూడా మరికొద్ది క్రేజీ పెరిగిపోయిందేమో అనిపిస్తుంది కదా. ఒక్కసారి మార్కెట్లో టికెట్స్ దొరకట్లేదంటే ఎలా ఉంటుంది? ఇంకాస్త క్రేజ్ పెరుగుతుంది కదా. అదే కొంచెం ప్లస్ అయిందేమో. అలాగే ఇవ్వకపోవడమే అంటే భగవంతుడు ఉన్నాడు అందుకే. అలాగే ఇవ్వకపోవడం వరకు అబ్బా అరే దొరకట్లేదురా టికెట్లు ఉంటే ఆ పబ్లిసిటీ ఉంది చూసారా, జనాల్ని ఖచ్చితంగా థియేటర్లను చూసేలా చేస్తుంది. నిజంగా అది ఒక విధంగా హనుమాన్ పేరు పెట్టుకున్నందుకు హనుమాన్ ఆశీస్సులో మరేంటో తెలియదు కానీ ఆ థియేటర్లు ఇవ్వకపోవడం, ఈ సినిమాలన్నీ కచరా సినిమాల్లాగా అయిపోవడం, ఈ సినిమాకి ఎంత హైప్ వచ్చేయడం, మరోవైపు టికెట్ దొరకకపోవడం, తర్వాత సోషియో ఫాంటసీ లాగా పిల్లలకు కూడా నచ్చేలాగా ఉండడం, ఇన్ని రకాలుగా ఉండడంతో ఒక్కసారిగా దానికి ఇమేజ్ పెరిగిపోయింది. టికెట్లు దొరకలేదని సరే మరి కాస్త అంతే కదా, రా టికెట్లు దొరకలేదురా ఫుల్ హౌస్ఫుల్ అయిపోయారంటే నేను పోయి వచ్చినారా ఈజీగా దొరుకుతున్నాయంటే ఎలా ఉంటుంది? ఈడేదో సొల్లు చెప్తున్నట్టు ఉంటుంది. అదే నిజంగా దొరకట్లేదంటే కరెక్టరా ఆడు చెప్పాడు, దొరకట్లేదంటే ఇందులో ఏదో ఉందిరా, మనం చూడాలరా, మనం చూసి తీరాలరా అనే కసి వస్తుంది కదా. అదే ప్లస్ అయిపోయింది. మరోవైపు రేపు 22న అయోధ్యలో రామ మందిరం గ్రాండ్ ఓపెనింగ్. నరేంద్ర మోడీ గారు అయోధ్యలో ఉండే నగరవాసులకి ఇంటింటికి కొందరిళ్ళకి వెళ్ళి అక్షింతలతో సహా ఇన్విటేషన్ ఇచ్చి వచ్చారంట. అంటే అంత ఆనందోత్సాహాలతో ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా రామనామంతో మారుమోగిపోతుంది. ఇటువంటి నేపథ్యంలో ఆ హనుమంతుడే ముందుగా అయోధ్యని సక్సెస్ చేయడానికి ఇలా ముందుకు వచ్చాడనే వార్త కూడా వైరల్ అవుతుంది. మరోవైపు థియేటర్లోంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి సీన్ కూడా ఎలివేట్ అవుతున్నప్పుడు అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలు మారుమోగుతున్నాయంట. ఒక ఆయన ఫస్ట్ రోజు వెళ్ళి చూసి వచ్చి ఆ స్టేటస్ కూడా పెట్టాడు. టైటిల్ వచ్చినప్పుడు తర్వాత ఒక సన్నివేశంలో ఆయన ఇలాగ గాల్లో తేలేటప్పుడు హీరో వెనక నుంచి హనుమాన్ కూడా వచ్చినప్పుడు అక్కడైతే మరి ఇంకా జై జయ ధ్వానాలు, హర్షధ్వానాలు, జై శ్రీరామ్ నినాదాలు. థియేటర్ అంతా బయటకు వచ్చాక కూడా ఈవెన్ మీడియా మిత్రులు మైక్ పెట్టి సినిమా మీద ఒపీనియన్ కానీ దాని ఎగ్జిట్ పోల్ దాని ఒపీనియన్ అడిగినప్పుడు కూడా అందరూ సూపర్ జై శ్రీరామ్ అనుకుని వెళ్తున్నారు. అంటే ఒక మేనియా క్రియేట్ చేసేసింది. ఎంత హిట్ అవుద్దా అనిపించుకోకపోయినా ముందు దీనికి విహెచ్పి వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి కానీ మన డిస్ట్రిబ్యూషన్ కౌన్సిల్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి కొద్దిగా ఎక్కువ థియేటర్లు అంటే వీళ్ళు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం మంతనాలు చేసాం, సుదీర్ఘ చర్చలు జరిపాం, బట్ అందరికీ న్యాయం చేయాలి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు కదా సినిమాలో డైలాగులా. అలాగే ఏవో డైలాగులు కొట్టారు కానీ మొత్తానికి ఇవ్వలే. చిన్న సినిమా అని చిన్న చూపో, చిన్న డైరెక్టర్ అని చిన్న చూపో, లేదా చిన్న హీరో అని చిన్న చూపో తెలియదు కానీ ఇవ్వలేదు. ఆ ఇవ్వకపోవడమే దానికి హైప్ క్రియేట్ చేసింది. మీరు అన్నట్టుగా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ స్థాయి హీరోకి 100 కోట్లు అంటే సూపర్. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ తేజ గారి మీద ఇంకా రెస్పాన్స్ పెరిగిపోయింది, తేజ సజ్జా గారి మీద. ఎందుకంటే దీనికి మించి ఇంకా చేయాలి కదా సినిమాలు, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతుంటాయి. కాబట్టి స్టార్గా నిలదొక్కునే ఛాన్స్ అయితే వచ్చింది. అలాగే స్టార్ డైరెక్టర్గా మారే తరుణం వచ్చింది వర్మ గారికి, ప్రశాంత్ వర్మ గారికి. చూద్దాం ఇంకా 100 కోట్లు ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా ఇంతకుముందే టికెట్ దొరకట్లేదంటే ఆ థాటు, ఆ డైలాగ్, అరే టికెట్ దొరకదు ఎలాగని చూసేయాలరా, అందరూ చెప్తున్నారు మనకు దొరకట్లేదు, అది ఫస్ట్ షో చూద్దామా సెకండ్ షో చూద్దామా